ఏ హాయ్ గాయస్, నైట్ ఇన్ మహావతార్ నరసింహ మూవీ చూసా అండి. ఇది మనకు రెగ్యులర్ మూవీ అయితే కాదు, యానిమేటెడ్ మూవీ. దీన్ని మనకు హొంబాల ఫిల్మ్స్ వారు వినే ఉంటారు కదా, కేజీఎఫ్ సలార్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. మనకి ఇది యాక్చువల్ గా కన్నడ మూవీ, బట్ తెలుగులో డబ్ చేసి గీతా ఆర్ట్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు మన తెలుగుకి. నాకు కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది ఏంటనేది ఏం తెలియదు, బట్ కాకపోతే ట్విట్టర్ లో చూసేటప్పుడు హౌస్ఫుల్ సపోర్ట్ పడ్డాయని చూసాను అనమాట. ఈ సినిమాకు ఎందుకు అంత బుకింగ్ జరుగుతుందని చెప్పేసి నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తే నేను చూసాను అనమాట. నైట్ టైం దొరికితే సినిమా అయితే చాలా బాగుందండి. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు మనం ప్రోత్సహించాలి, అప్పుడే మరికొన్ని ఇలాంటి సినిమాలు మనం థియేటర్ లో చూడగలుగుతాము. అండ్ మా టికెట్లు కూడా మనకు రెగ్యులర్ ప్రైస్ లోనే ఉన్నాయి. 100-150 టికెట్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఈ మధ్య మనకు హైక్స్ పెంచేసి మనకు 300-400 పెంచేసి సినిమా థియేటర్కి వెళ్ళాలంటే భయపడేలా చేశారు కదా. ఈ సినిమా అయితే మనకు రెగ్యులర్ ప్రైస్ లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా టైం దొరికితే మాత్రం థియేటర్లోనే చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందగలుగుతారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే ఇదేం కొత్త కథ కాదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చిన్నప్పుడు ఎక్కడో చోట చూసే ఉంటాం, వినే ఉంటాం సినిమా స్టోరీ గురించి. బట్ కాకపోతే దీనిలో డెప్త్ గా చూపించారు. భక్త ప్రహ్లాదుడు ఎందుకు విష్ణుని పూజిస్తుంటాడు, భక్త ప్రహ్లాదుడు ఎలా జన్మిస్తాడు అనేది బాగా క్లియర్ గా చూపించారు. అందుకోసమైనా ఈ సినిమా మనం చూడాలి. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే 30 మినిట్స్ వేరే లెవెల్ ఉంటుందని గూస్ బంప్స్. అసలు ఆ టైంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా థియేటర్లో చూసే ట్రై చేయండి, మంచి సినిమా మిస్ కాకుండా థియేటర్లో. ఇదండి ఈ సినిమా గురించి నా అభిప్రాయం. నచ్చిందని అనుకుంటాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.